హలో గైస్, ఎలా ఉన్నారు? గోట్ మూవీ రివ్యూ. ఈ సినిమాకి వెళ్ళబోయే ముందు వరకు గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనుకున్నా. బట్ ఈ సినిమా చూసిన అర్థమైంది గోట్ అంటే ఏ గోట్ అని చెప్పేసి. సో ఐమ్ టాకింగ్ అబౌట్ ఎస్పెషల్లీ ఫర్ దిస్ ఫిలిం అండి. ఇట్స్ అన్బేరబుల్ అనమాట. నేను అసలు నా వల్ల అవ్వలేదు 3 hours అలా కూర్చొని చూడడం కూడా. సో ఏదో క్యామెరాస్ ఉన్నాయి, బట్ ఆ క్యామెరాస్ కూడా పర్లేదు అని ఎందుకు అనిపిస్తుంది తప్ప ఓ పెద్ద తోపు అని చెప్పేసి అయితే నాకు అనిపించలేదు. సో ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద ఇన్ డెప్త్లీ అనమాట. ఫస్ట్ థింగ్, దళపతి విజయ్ గారి మూవీస్ వస్తున్నాయంటే ఎంతో కొంత బజ్ అయితే ఉంటుంది. బట్ సాడ్లీ ఈ సినిమాకి అయితే ఎటువంటి బజ్ క్రియేట్ అవ్వలేదు. అండ్ దానికి తోడు ఆ ట్రైలర్ కూడా అలానే ఉండిపోయింది. ఆ ట్రైలర్నే నేను చూడలేకపోయాను. మూవీస్ చూద్దామా వద్దా అని చెప్పేసి అనుకున్నాను. బట్ వెంకట్ ప్రభు గారి డైరెక్షన్ మీద నాకు కొంచెం హోప్ ఉంది. ఎందుకంటే మానాడు అండ్ గ్యామ్ల లాంటి సినిమా తీశారు కాబట్టి. సో ఓకే, ఈ కెన్ గివ్ కమ్బ్యాక్ అని చెప్పేసి అయితే అనిపించింది. బట్ సాడ్లీ ఈ డెంట్ కమ్. ఓకే, అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ప్రమోషన్స్ కూడా చాలా వీక్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దే నాట్, అంటే ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా అంత క్లిక్ అవ్వలేదు. అండ్ దానికి తోడు ట్రైలర్ కూడా అలా ఉంటే మాత్రం వాళ్ళు ఏం చేస్తారు, మేబీ ఏదో తొందర అయిపోచేయాలన్నట్టు మొత్తం గ్రీన్ స్క్రీన్స్ అవన్నీ తెలిసిపోతుంది, గ్రాఫిక్స్ అండ్ ఆల్. అండ్ దానికి తోడు ఆ నేరేషన్ కూడా 3 hours అసలు ఉండడం అవసరం లేదు. ఆ నేరేషన్కి ఒక స్టోరీ లైన్ వచ్చేసి ఓన్లీ థిన్ ఉంటుంది. ఆ థిన్ స్టోరీ లైన్ కూడా 3 hours. ఐ డోంట్ నో వై. మేబీ ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ టు దట్, బట్ యా. సో అదే అండి, నాకైతే అసలు మూవీ ఎక్కలేదు. దళపతి గారు మెయిన్ రోల్ ఉంటుంది కదా, సో ఆ మెయిన్ రోల్ బాగా చేశారు. అండ్ డీఏజింగ్ అవన్నీ ట్రై చేశారు. ట్రైలర్లో చూపించినంత వరస్ట్ లేదులే, కానీ వరస్తుంది. అర్థమైంది కదా, అంటే అంత వరస్ట్ లేదు, బట్ కొంచెం వరస్ట్ ఉంది. అఫ్కోర్స్ అది న్యూ ఏజింగ్ టెక్నాలజీ కాబట్టి, ఐ మీన్ రీసెంట్గా వస్తున్న టెక్నాలజీ కాబట్టి దీన్ని ఇంకా పూర్తిగా అడాప్ట్ చేసుకుని కొంచెం టైం పడుతుంది. బట్ స్టిల్ అంత అయితే ఎక్కలేదు నాకైతే ఈ డీఏజింగ్ కాన్సెప్ట్ కూడా. సో యా, దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో రివ్యూస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.